హాయ్ అండి. ఈరోజు మనం అల్లం పచ్చడి పెట్టుకుందాం. చూడండి అల్లం పచ్చడి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. చక్కగా మెరుపుతుంది, చక్కగా బాగుంది. ఇప్పుడు అవి పెట్టడానికి అన్నీ తయారు చేస్తున్నాను. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది పచ్చడి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని పెనం పెట్టుకున్నామండి. పెనంలో ఆయిల్ పోసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత అండి ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు అవి తీసుకుందాం. అందుకని అల్లం చక్కగా కడిగేసి నీట్గా శుభ్రం తొక్క తీసి చిన్న ముక్కలు కోసి చక్కగా పెట్టుకున్నానండి. ఇలాగా ఇది మనం వెంటనే ఎత్తుకొచ్చాడు, కొంచెంసేపు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెంసేపు ఎండలో కూడా పెట్టాను, ఎండ కాకుండా. ఇదిగోండి దాంట్లో పడ్డ సామాన్లన్నీ అదిగోండి ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆయిల్ వీట్ ఎక్కిందండి. అల్లం ముక్కలు అందులో వేసేస్తున్నాను. అల్లం ముక్కలు బాగా చక్కగా వేగాలండి. కొంచెం బాగా వేగితే పచ్చడి నిల్వ ఉంటుంది, రుచిగా కూడా ఉంటుందండి. ఏ మాత్రం పచ్చి ఉన్నా బాగోదు, పచ్చి వాసన వస్తుంది. బాగా ఎండిపోయినట్టుగా వేగాలండి. అలా వేగితే టేస్ట్ వస్తుందండి బాగానే. అల్లం పచ్చడి బాగుంటుంది. ఇవన్నీ అల్లం వేగిపోయింది. అల్లం తీసేస్తున్నప్పుడు ఎండుమిర్చి అవి వేగిపోయినప్పుడు అల్లం తీసి చక్కగా వేగిపోయింది. దోరగానే బాగా వేయండి, బాగుంటుందండి. ఇది ఎంతగా మంచిది, పైచ్చాను కదా మంచిదండి, చాలా బాగుంటుంది. మనం పెసరట్లు వేసుకోవచ్చు, మనం పెరుగన్నంలో నంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అల్లం అంటే కూడా చాలా మంచిది. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. ఇది 100 గ్రాములు అల్లం. ఇది దీంట్లో 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు బెల్లం, 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి. అదే ఆయిల్లో ఎల్లిపాయలు వేసుకున్నామండి. అదే మళ్ళీ ఎల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ వేగిపోయింది చక్క దోరగానే. కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేసేసి మొత్తం 3 వేగిన తర్వాత తీసేద్దామండి. తీసిన తర్వాత మంచిగా వేగిపోయింది. చక్కగానే నేను తీసుకుందండి. మిక్సీ జార్లో తీసుకుని శుభ్రంగా అల్లము, ఎండుమిర్చి అన్నీ వేపినవి కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకున్నాను. అల్లము ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నానండి. అల్లము, ఎండుమిర్చి ఇవన్నీ వేపినవి అన్నీ, చింతపండు, బెల్లం అండి, చింతపండు వేస్తున్నానండి, బెల్లం వేస్తున్నానండి,
బెల్లం కొంచెం గుండ్లా చేసి వేస్తానండి. అన్నీ మిక్సీ పెడుతున్నాను. సాల్ట్ వేసానండి కొంచెం, అంటే కొంచెం మన వాటర్ పోయాం కాబట్టి సాల్ట్ ఉంటే కొంచెం వాటర్లా ఉంటుందని సాల్ట్ కూడా ఫస్ట్ వేసానండి. ఎందుకండి ఆడానండి. మనకు వేళ కావాలి బాగా గట్టిగా ఉందనుకుంటే వేడి నీళ్ళు బాగా మరగబెట్టేసుకుని కొంచెం వేసుకోవచ్చండి. మనకి కొంచెం సెమాయింపుగా ఉండాలంటే, లేదంటే అలాగే వేసేసుకోవచ్చండి. మనకి బెల్లము, ఉప్పు, చింతపండు వేయగానే దానికైతే అలా ఊటలాగా ఊరుతుందండి. మనకు కావాలంటే ఇందులో పోపు పెట్టుకుని పైన పోసుకోవచ్చండి. అల్లం పచ్చడి రెడీ అండి. చూడండి ఎలాగుందో, చాలా బాగుంటుంది. మీరు కూడా పెట్టుకోండి. గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టి మర్చిపోకండి. పక్కన ఉన్న గంటని గట్టి కొట్టి వెళ్ళండి. బాయ్.